శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు వారి జీవితంలో ఎదురైన సంఘటనల నుండి మనకు ఎంతో గొప్ప విలువైన సందేశాన్ని అందించారు. అటువంటి ఒక విషయాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఒకరు పరమహంస గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆహార విషయంగా లభించినది తినతగదా, ఏది లభిస్తే అది తినవచ్చు కదండి అని అడిగారట. శ్రీరామకృష్ణులు దానికి సమాధానం చెప్తున్నారు, అది మన ఆధ్యాత్మిక స్థితిని అనుసరించి ఉంటుంది. జ్ఞాన మార్గంలో దానివల్ల హాని వాటిల్లదు. జ్ఞాని భుజించేటప్పుడు కుండలిని అగ్నికి దాన్ని ఆహుతిగా అర్పిస్తాడు. కానీ భక్తుడి విషయం వేరు. అంటే జ్ఞాని విషయం వేరు, భక్తుడి విషయం వేరటండి. భక్తుడు ఎలా ఉండాలి? భక్తుడు తన ఇష్టదైవానికి నిరాక్షేపణీయంగా నివేదన చెయ్యదగిన పవిత్రాహారాన్ని మాత్రమే భుజించాలి. అంటే నీ ఇష్టదైవానికి నువ్వు నివేదన చేస్తావు. ఏం నివేదన చేస్తావు? స్వామికి నివేదన చేస్తున్నామంటే చూసుకొని మనం నివేదన చేస్తాం కదండి. ఏది పడితే అది నివేదన చెయ్యం కదా. ఆ స్వామికి ఏది నివేదన చేస్తావో అది మాత్రమే నువ్వు భుజించాలి అంటున్నారండి. మాంసాహారం భక్తుడికి తగదు. చాలా క్లియర్గా చెప్పారండి. భక్తుడు అనేటువంటి వాడికి మాంసాహారము కూడదయ్యా అంటున్నారు. కానీ ఇక్కడ కండిషన్ కూడా ఉందండి మళ్ళీ. కానీ ఒకడు పంది మాంసాన్ని తిని జీవించని భగవంతుడి పట్ల అనురక్తుడై ఉన్నాడా, అతడు ధన్యుడని చెప్పవలసి ఉంటుంది. అంటే భగవంతుడి పట్ల అనురక్తి ఇది ఉండాలి. మరొకడు హవిష్యాన్నాన్ని తింటున్న కామినీ కాంచనాలలో అతడి మనస్సు తగుల్కొని ఉంటే వాడు పరమ నిర్భాగ్యుడని గ్రహించు. ఎవడు సాత్విక శాకాహారాన్నే తింటున్నా బ్రహ్మప్రాప్తిని వాంఛించడో అతడికి ఆ సాత్వికాహారం సైతం గోమాంసం అంతటి అనర్థమే అవుతుంది. అంటే సాత్వికాహారము స్వీకరించాలి, భగవత్ ప్రాప్తి దీన్ని కోరుకోవాలి. ఈ రెండు ఉండాలండి. పగలు తృప్తిగా ఆరగించు, కానీ రాత్రి కాలంలో తక్కువగా తిను. శరీరానికి వేడి చేయనట్టి, మనస్సుకు ఉద్రేకం కలిగించనట్టి ఆహారాన్ని మాత్రమే భక్తుడు భుజించాలి అంటూ ఇంకా ఒక చక్కటి ఉదాహరణ చెప్తారండి పరమహంస గారు. కంచె వేసి మొక్కను కాపాడాలి, లేకుంటే గొడ్డు గోద అల్లరి పిల్లలు దాన్ని ధ్వంసం చేయవచ్చు. కానీ ఆ మొక్క పెద్ద చెట్టు అయినాక మేకల మంద కానీ ఆవుల మంద కానీ స్వేచ్ఛగా దాని విశాలమైన కొమ్మల నీడను విశ్రమించవచ్చు, దాని ఆకులను కడుపారా ఆరగించవచ్చు. అంటే చెట్టుకు ఏ అపాయం ఉండదండి ఎప్పుడు పెద్దదయ్యాక. అలాగే భగవంతుడి పట్ల నీ శ్రద్ధాభక్తులు ఇంకా బీజావస్థలోనో అంకురావస్థలోనో ఉండగా దుష్ట సాంగత్యము ఐహిక చింతలు అతడిని పాడు చేయకుండా సంరక్షించుకోవాలి. కానీ నీ భక్తి శ్రద్ధలు దృఢపడ్డాక ఏ ఐహిక చింత కానీ ఏ దుష్ప్రవృత్తి కానీ నిన్ను సమీపించ భయపడుతుంది. నీ సాన్నిధ్యమే అంతటి పవిత్రమై ఒప్పుతుంది. నీ సాంగత్య మహిమచే దుర్మార్గులు అనేకులు దైవభక్తులుగా మారతారు. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారో. ఆ మొక్క చిన్నప్పుడు గనక అట్లా గనక మనం కాపాడితే పెద్దయ్యాక ఆ మొక్క వల్ల ఇదిగో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయ్యా. అలాగే భగవంతుడి పట్ల నీ శ్రద్ధాభక్తులు ఇంకా బీజావస్థలోనే ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యం చెయ్యకూడదు, ఐహిక చింతలు వాటి జోలి వెళ్ళకూడదు. అలా గనక నువ్వు కాపాడుకుంటే నువ్వు నీలో ఉన్న భక్తి చక్కగా దృఢపడ్డాక నీ వల్ల అనేక మంది దైవభక్తులుగా మారతారు నీ సాంగత్య మహిమచే అని చెప్తున్నారండి. ఇంకా చక్కటి ఉదాహరణ ఇంకోటి చెప్తున్నారండి. ఒక విద్యార్థి శ్రీరామకృష్ణులను దర్శించి ఇలా అడిగారట, అయ్యా, ఒకే దేవుడు సర్వభూతాల్లోనూ సంస్థితుడై ఉండగా ఎవడి చేతి ఆహారాన్ని గైకొన్నా హాని ఏమిటి అని అడిగారట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు, నువ్వు బ్రాహ్మణుడవా అని అడిగారటండి అతన్ని. అంటే ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు సంబంధించినటువంటి విషయం అండి. ఎక్కడైనా ఎవరి చేతులతో అయినా
ఆహారం తీసుకోవచ్చు కదా, ఎవరు పెట్టినా తీసుకోవచ్చు కదా అని అడిగారు. అంటే ఇప్పటికి అన్వయించుకుంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడైనా ఎవరు తయారు చేసినా అది ఇది ఫాస్ట్ ఫుడ్స్ కానీ, లేదా ఇంకా ఏదో రకరకాల మాంసాహారాలతో కూడినటువంటి బాగా నిలవ ఉన్నటువంటి ఆహారం కానీ ఏదైతేనేమండి ఎట్లా తీసుకుంటే ఏమి అని అడిగినట్లుగా అర్థం చేసుకోవాలండి. దానికి గురుదేవులు సమాధానం చెప్తూ ఉన్నారు. నువ్వొక అగ్గిపుల్లను వెలిగించి దాని మీద ఇన్ని ఎండుకట్టలను పడవేశావనుకో ఏమవుతుంది, వాటిచే కప్పబడి మంట ఆరిపోతుంది అని విద్యార్థి బదులిచ్చాడు. మళ్ళీ గురుదేవులు ఇలా అన్నారు, కార్చిచ్చు మండుతుంటే ఇన్ని పచ్చి అరటి బోదెలను తెచ్చి దానిలో వేశావనుకో అవి ఏమవుతాయి, ఒక్క క్షణంలో భస్మమైపోతాయి అని విద్యార్థి జవాబిచ్చాడు. అంటే ఏమైందండి, చిన్న అగ్గిపుల్ల ముట్టించావు, దాని మీద బోలెడన్ని కట్టెలు పడేశావు, ఆ ఉన్న కాస్త మంట కూడా ఆరిపోతుంది. అలాగే ఒక కార్చిచ్చు మండుతూ ఉంటే అందులో పచ్చి కట్టెలు వేసావనుకోండి, పచ్చివైనా సరే క్షణంలో భస్మం అయిపోతాయి, అంతే కదండి. ఆ విధంగానే నీలో ఆధ్యాత్మిక శక్తి చాలా దుర్బలంగా ఉన్నప్పుడు విచక్షణ లేకుండా అడ్డమైన వారి చేతి నుంచి నువ్వు తింటుంటే ఆ రవ్వంత శక్తి కూడా అణగిపోవచ్చు. ఇదే దీనిలోని ప్రమాదం. కానీ ఆసక్తే ప్రబలంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం స్వీకరించినా బాధ లేదు. ఆధ్యాత్మిక శక్తి నీలో బాగా ప్రబలంగా ఉంది, చక్కగా నాటుకుంది, మంచి భగవద్భక్తి స్థిరపడింది, అప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం స్వీకరించినా బాధ లేదయ్యా అని అంటూ ఉన్నారండి. స్వస్తి. వాసుదేవ.